ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మరొక ఆదివారపు దినాన్ని మనం ఈ విధముగా కలిసి ప్రభువును ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. గతించినటువంటి 4 వారాల నుంచి ఇలాగనే మనము ఆరాధన చేసుకుంటుంటున్నాం. కానీ ఆదివారపు ఆరాధనకు మనకి ఏమాత్రం కూడా మిస్ అవ్వకుండా దేవుడు చేసిన ఏర్పాటును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో మొట్టమొదటిగా పాస్టమ్ గారి ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో పాస్టమ్ గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనములు. స్తోత్రం స్తోత్రం ప్రభా. మరి యొక్క ఆదివారం దినాన్న ప్రభా మేమందరము ఈ విధంగా కూడుకొని ప్రార్థించడానికి నాయన కృప చేసిన యేసయ్య వందనాలు ప్రభా, వందనాలు నాయన. ఈ దినం చూడలేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు, కానీ ప్రభా మమ్మల్ని అయితే నీ ఉచిత కృపను బట్టి నాయన, నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టినందుకు వందనములు. స్తోత్రం స్తోత్రం ప్రభా నాయన. ఇగో బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నాయన. ఏ రోజు బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంగమునికి వచ్చి ప్రభా మేమందరము త్వరగా నాయన నీ సన్నిధిలో మేమందరము ఆరాధన చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ కరోనా వైరస్ నాయన త్వరగా నాయన విముక్తి చెందటానికి కృప దయచేయమని నేను వేడుకొంచున్నాను ప్రభా. సహాయం దయచేయండి. అలాగే ప్రభా ఈ దినాన్ని కుమారుడు చెబుతున్నటువంటి ఈ వాక్యమును ప్రభా నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ భద్రపరచుకోవటానికి సహాయం చేయండి. ఆ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ రోజు బిడ్డలందరినీ నాయన మీరు దీవించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చక్కగా ప్రార్థన చేశారు పాస్టర్ గారు, చాలా వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యము నుండి ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. వాక్యాన్ని మనం తీసుకొని కీర్తనల గ్రంథంలో నుంచి 48వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 48వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 48వ కీర్తన. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పుట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పొగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బోధిగంధముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఆఖరి వచనము అందరము కలిసి చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించును గాక. ఈ సమయంలో ప్రియులారా,
అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. యథా ప్రకారంగానే బుధవారము రాత్రి మామూలుగానే 7:45 నుంచి 8:45 వరకు మనము బైబిల్ స్టడీ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అలాగే శుక్రవారపు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శనివారం రాత్రి మళ్ళా ఉపవాస ప్రార్థన 7:45 నుండి 8:45 వరకు ఆ ఆరాధనలో కూడా ఇక ఉపవాసపు ప్రార్థనలో మళ్ళీ మనం పాలుపంపులు పొందుదాం. తిరిగి మళ్ళీ ఆదివారపు దినాన్ని ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మనము ఈ సమయంలో మనం ఆదివారపు దినాన్ని మామూలుగానే ఆరాధనా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో పిల్లరా, ఇది తరువాత మామూలుగానే ప్రార్థనలు ఉంటున్నాయి. మేము ఉదయకాలంలో 11 నుంచి 12 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం. దేశాలన్నిటి కొరకు చాలామంది అందులో పాలు పంపులు పొందుతున్నారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందులో పాలు పంపులు పొందిన వారందరికీ. అలాగే రాత్రి మరలా తిరిగి 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నాం. ఆ ప్రార్థనలు కేవలము వాట్సాప్లో మాత్రమే మేము చూడగలుగుతున్నాం. ఇవాళ మీరు వాక్యము ఆ యూట్యూబ్లో విన్నట్లుగానే మిగిలిన దినాల్లోని కూడా యూట్యూబ్లో నుంచే వాక్యాన్ని మీరు వినడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయో నేను ఖచ్చితంగా తెలియజేస్తాను మన ఏఓజీ వాట్సాప్ ద్వారా. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనందరం కలిసి ఆఫరింగ్స్ తీసుకుందాం. ఇంట్లో ఉన్న వారందరూ దయచేసి ఎవరి గృహాల్లో వారు ఆఫరింగ్స్ తీసుకోండి. ఒకవేళ ప్రత్యేకమైన కానుకలు ఏమైనా ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే మందిరానికి ఇవ్వాలని ఆశపడితే వాటిని కూడా ఆ ప్రక్కన పెట్టి ఉంచండి. వాటితో పాటు మీరు మనందరూ ఎప్పుడైతే మందిరానికి రావడానికి దేవుడు మార్గం తెరుస్తాడో వచ్చినప్పుడు మొత్తంగా ఈ కానుకలు అంతటినీ తీసుకుని వచ్చి కానుక బాక్స్లో మనం వేయాలి. దయచేసి గమనించండి. మామూలుగా ఆదివారం దినాన్ని మీరు వస్తున్నప్పుడు ఎలాగైతే కానుక వేయడానికి మీరు ఇష్టపడి కానుక వేస్తూ ఉంటారో అలాగే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ ప్రకారంగానే కానుకను అదే ప్రకారంగా తీసి తీసుకొచ్చి మందిరానికి ఇవ్వాల్సిందిగా ప్రభు నామంలో మనవి చేస్తుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఆఫరింగ్ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుందాం. అదైన తర్వాత మెసేజ్లోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఇంతవరకు ఇదిగో నాయన మీరు మాకు సహాయం అనుగ్రహించి ఆదివారపు దినాన్ని తిరిగి మళ్ళా మేమందరము కలిసి ప్రభా నాయన ఆరాధనలో పాలు పంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగే ప్రభా ఏ రోజుల బిడ్డలందరి కొరకు ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డలైతే ప్రభా తండ్రి నాయన దేవా ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఏ బిడ్డలైతే ఆయా ప్రాంతాల్లో జాబ్స్ చేస్తున్నారో ఆ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా బిడ్డలు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నారు ప్రభా, ఆ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఏ ఉద్యోగాలు ఆ బిడ్డల కొరకు ఈ నెల రోజుల్లో ఏ బిడ్డలకైతే ప్రభా బర్త్డే యానివర్సరీలు ప్రభా జరిగాయో తని నాయన ఆ కుటుంబాల కొరకు ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించి మీ నామాన్ని మీరు మహింపరుచుకోనండి. బిడ్డలు తెచ్చిన కానుకలను మీరు దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాక్యంలోని ప్రత్యేకమైన మీ కృపను అనుగ్రహించి ఇది నాడు మీరు మాతో మాట్లాడి మా ఆత్మలకు మరొకసారి మేలుకరమైన రీతిగా మీ కృపను అనుగ్రహించి నడిపించుమని యేసుక్రీస్తు నామములు అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లరా. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నిన్నటి దినాన్ని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. శనివారపు దినాన్ని ఉపవాస ప్రార్థనలో అంటే ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నోవహు దినాలు ఈ దినాలు ఒకేలా ఉన్నాయనేటువంటి మాట మీద వాక్యాన్ని ధ్యానించినటువంటి మొదటి భాగం లోపల దేవుడికి నోవహుకి మధ్యలో ఉన్నటువంటి ఆ డీలింగ్ గురించి, దేవుడి యొక్క నోవహు యొక్క విధేయత గురించి చాలా విషయాలు మనం పరిశీలన చేశాం. ఈ దినాన్ని రెండవ భాగంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను.
వెళ్ళే ముందుగా ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియారా. ఎందుకంటే ఈ యొక్క దినాలు నోవహు దినాలు మన ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ కరోనా వైరస్ దినాలు కూడా ఒకే రీతిగా ఉన్నట్టుగా మనకి అంటే తెలియచేయబడతా ఉంది. మామూలుగా చూసినట్లయితే ఎప్పుడైనా ఏదైనా దేశంలో ఏవైనా కరువులు కలుగుతూ ఉంటాయి. ఒక ప్రాంతానికి అవి చెందినటువంటి లేకపోతే ఒక 2-3 దేశాల వరకు ఉంటాయి. కానీ ఇలాగున ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉండినట్లుగా మనం కూడా చూడట్లేదు ఏమాత్రం కూడా. ఈ సమయంలో అంటే దేవుని వాక్యంలోకి మళ్ళీ మనం వెళ్ళి పరిశీలన చేసినప్పుడు పిల్లరా, మనం ఈ యొక్క నిన్న రాత్రి భాగాన్ని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నోవహు వరదలు అనేటువంటి మాట చెప్పాం. దేవుడు నెవర్ బేర్ ద సిన్, పాపాన్ని ఆయన ఏమాత్రం కూడా భరించలేడు. రెండవది నోవహు అంటే సంపూర్తిగా విధేయత కలిగినటువంటి దేవుని మనిషి అనేటువంటి మాట మనం చూసే విధేయత కలిగినటువంటి మనిషి అని చెప్పాం మనం. తర్వాత ఫ్లడ్స్ అంటే ఆ శాపానికి మరణానికి సాదృశ్యం అనేటువంటి మాట చెప్పాం. కనుక ఈ సమయంలో దేవుడు నోవహు దగ్గరికి వచ్చాడు, నోవహుతో మాట్లాడాడు. నోవహు దేవుని మాట విన్నాడు, యథాప్రకారంగా జరిగించాడు. నోవహు యొక్క పనంతా కూడా దేవుడు చెప్పినట్లుగా ఆయన పనంతా ముగించాడు. ఆ యొక్క ఆది కాండము 6వ అధ్యాయము ఆఖరి భాగంలో చూసినట్లయితే 22వ వచనంలో దేవుడు నోవహు అట్లు చేసెను, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పని ఎవరిదయా అంటే దేవుని పని. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ పని చేశాడు కనుక నెక్స్ట్ పని ఇప్పుడు దేవుడు మళ్ళీ 1 దేవుడు, 2 నోవహు, 3 వరదలు గనుక ఇప్పుడు దేవుని పని కనుక దేవుడు ఎక్కడికి రావాలంటే వరదల దగ్గరికి రావాలి. అనగా గాడ్ యొక్క మాట ప్రకారంగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుడి యొక్క డీలింగ్స్ ఎలాగుంటాయంటే దేవుడి యొక్క డీలింగ్స్ ఫ్లడ్స్తో అనమాట అండి. ద డీలింగ్ బిట్వీన్ గాడ్ అండ్ ఫ్లడ్స్. ఆయన వచ్చాడు, ఫ్లడ్స్ దగ్గరికి వచ్చాడు. చూడరా, ఈ భాగాన్ని పరిశీలించినప్పుడు 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే ఈ భాగం లోపల ఏమంటాడంటే చాలా అంటే 11వ వచనంలో నోవహు వయసు యొక్క 600 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నయు ఆ దినమందే విడబడెను, ఆకాశములు విప్పబడెను, 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. పిల్లరా, దేవుని యొక్క భయంకరమైనటువంటి కోపం వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి అంటే కోపానికి కారణం ఏంటంటే మనుషుల యొక్క పాపం అనేటువంటి సంగతి మనకు తెలిసింది. మళ్ళా భాగంలో నేను వెళ్ళక్కర్లేదు కనుక మనం చదివాం రాత్రి కాలంలో చదవకుండా మళ్ళీ మీతో చెప్తున్నాను. మనుషుల యొక్క భయంకరమైన అవిధేయత దేవునికి కోపాన్ని తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడంటే ఈ కోపమును ఆపడానికి కానీ ఈ సమయంలో ప్రార్థించడానికి కానీ ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతకడం ప్రారంభిస్తాడు. దేవుడు ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తాడో దేవునికి నమ్మకమైన వ్యక్తులు కావాలనేటువంటి ఆలోచన దేవునికి కలిగి ఉంటాడు. ఈ భాగాన్ని పరిశీలన చేసినట్లయితే నోవహు దొరికాడు. ఓకే, నోవహుతో పని చెప్పాడు, ఆ పనంతా నోవహు చేశాడు, అయిపోయింది. తర్వాత మిగిలినటువంటి పని చేయడానికి దేవుడు ఎవరితో డీల్ చేయాలంటే వరదలతో కానీ లేకపోతే తెగుళ్ళతో కానీ ఇలాగ వాటి జబ్బులతో కానీ ఇలాగ వాటితోటి దేవుడు డీల్ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క నోవహు దినాలు వచ్చినప్పుడు బిగినింగ్ లోపల ఈ దినాల్లో దేవుడు ఎవరితో డీల్ చేశాడు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే నోవహు దేవుడు వరదలతో ఈ ప్రాంతానికి వచ్చాడు. వరదలతో ఆయన మాట్లాడాడు కదండి. ఎస్, బైబిల్ ఏముందంటే నోవహు యొక్క 11వ వచనం లోపల చూడండి, 10వ వచనంలో ఏమంటాడంటే 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు యొక్క వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసినటువంటి మాట.
భయంకరం. అంటే దేవుడు ముందే ఒక మాట ఏం చెప్తాడంటే, ఈ యొక్క సర్వశరీరులు అంతా చెడిపోయి ఉన్నారు కాబట్టిగా నా యొక్క ఆలోచన ఏంటంటే వారితో పాటు భూమిని కూడా నాశనము చేస్తానని చెప్పాడు. అనగా భూమిలో ఏ ప్రాంతము వదిలిపెట్టకుండా మొత్తము భూమి అంతా కూడా దేవుని ఉగ్రతకు చెప్పాలంటే బానిసైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని ఉగ్రతకు గురి అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు వరదలతో మాట్లాడాడు. ఎస్, వరదలు తూములు తెరిచాడు. దేవుడే తెరిచాడు. ఇలాంటి ఏమైనా తెగుళ్ళు కానీ వరదలు కానీ ఇలాంటి అంటే మనుషులు లయమైపోయేటువంటివి ఏవైనా వస్తే దానికి కారణం ఏంటంటే మనుషులు, ఆ ప్రాంతం యొక్క మనుషుల యొక్క భయంకరమైనటువంటి పాపం. మనందరికీ తెలుసు కొన్ని సమయాల్లో ఆయా ప్రాంతాల లోపల మనుషుల యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఆ ప్రాంతాల్లో ఏమి జరిగిందో మనకు తెలుసు ప్రియులరా. కనుక దేవుడు పైనుండి అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటి మాట మనం మాట్లాడుతాం. వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, తర్వాత భూకంపాలు వస్తాయి. ఇలాగ ఇవన్నీ వచ్చి చాలా వరకు మనుషులు లయమైపోతూ ఉంటారు. ఈ భాగము లోపల ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఏం కనిపిస్తుందో అంటే మనుషులు లయమైపోవటం మన కంటికి కనబడుతూ ఉంటారు. మనుషులు లయమైపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి మనుషులు కోపాన్ని పుట్టించారనేటువంటి మాట. ఓకే, నేను ఎందుకు ఈ దినాలని కరోనా వైరస్ దినాలు, నోవాహు దినాలని మాట చెప్తున్నానో మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో నుంచి అంటే జరిగినటువంటి కొన్ని భాగాల్ని నేను మీకు తీసి చూపించాలని నేను ఆశపడుతున్నాను ప్రియారా. ఈ భాగంలో ఉన్నటువంటి మాట, ఒక మాట ఉంది బైబిల్ లోపల. నేను కొన్ని విషయాలు నేను పరిశీలన చేశాను. అవి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే చాలా అంటే ఈ యొక్క ఈ సమయంలో కరోనా వైరస్ వచ్చింది. మొత్తం అంతా ప్రపంచ దేశాలన్నిటి కూడా ప్రాకింది కదండి. ఎస్, చాలామంది చనిపోతున్నారు. కానీ ఇంతకు ముందు కూడా చాలా వరకు వచ్చాయి. ఎప్పుడెప్పుడు ఎలా వచ్చాయి, వాటిని ఎందుకు అంటే నోవాహు దినాలతో పోల్చలేదు? మళ్ళా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి తెగుళ్ళే వచ్చాయి. కానీ ఆ తెగుళ్ళని కరోనా వైరస్ లాగా నోవాహు దినాలతో పోల్చలేదు. దానికి కారణం ఏంటి అనేటువంటిది కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 1956-58 సంవత్సరంలో ఒక ప్రాంతం లోపల ఇన్ఫ్లుయెంజా అనేటువంటి ఒక జబ్బు వచ్చింది. అది ఏషియన్ ఫ్లూ అంటారు దాన్ని. కానీ దాని ఏమంటారంటే ఇన్ఫ్లుయెంజా అనేటువంటి మాట. అది సింగపూర్లో, హాంకాంగ్లో, అమెరికా దేశంలో ఆ దేశాలకు అలా ప్రాకింది. ఆ దేశాలకు ప్రాకిరాన్ని బట్టి అది ఎంత భయంకరమైనటువంటి ఆ జబ్బు అంటే అది మళ్ళా 1956-58లో వచ్చింది. ప్రమాదమే 2 మిలియన్ పీపుల్ చనిపోయారు. 2 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 1000 పీపుల్ అంటే 1,00,000 మంది. కోట్లు 1000 పీపుల్, 100,000 కాదు, అది 1000 పీపుల్ కోట్ల లోపలికి వెళ్ళిపోద్ది. కనుక అది అలాగా 2 మిలియన్ అంటే 2 మిలియన్ పీపుల్ చచ్చిపోయారు. దాని గురించి మళ్ళా లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్లీ అమెరికా దేశమే దెబ్బ అయిపోయింది. అది అందులోపల 69,800 అంటే ఆల్మోస్ట్ 70,000 మంది ఒక అమెరికాలోనే చనిపోయారు. అంటే హాంకాంగ్ కొన్ని దేశాలకు మాత్రమే, భూమి అంతటికి రాలేదు దానిని. అందుకనే దానిని నోవాహు దినాలతో మనం ఏమాత్రం కూడా పోల్చట్లేదు. తర్వాత మరొక భాగాన్ని నేను పరిశీలన చేశాను. అక్కడ అది కూడా ఒక రకమైనటువంటి ఫ్లూ, అది కూడా అన్నమాట అండి. అది 1968 సంవత్సరంలో వచ్చింది. దీని లోపల ఈ యొక్క ఫ్లూ వచ్చినప్పుడు 1 మిలియన్ మంది చచ్చిపోయారు. 1 మిలియన్ పీపుల్ చచ్చిపోయారు. ఇది కూడా ఎక్కడ వచ్చిందంటే ఇది కూడా హాంకాంగ్లో స్టార్ట్ అయింది.
అది అయిన తర్వాత మళ్ళీ చెప్పాలంటే వైరస్ పెరిగిన తర్వాత హాంకాంగ్ నుంచి రమారమి ఆ యొక్క 15 దినాల లోపల అది సింగపూర్కి, వియత్నాంకి, అలాగే అక్కడ నుంచి ఫిలిప్పైన్స్కి, ఇండియా కూడా వచ్చింది, ఆస్ట్రేలియాకు వచ్చింది. ఆ తర్వాత యూరప్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికా కూడా వెళ్ళింది. కానీ ప్రపంచం అంతా కూడా రాలేదు. ఏమాత్రం కూడా కొంచెం దేశాలు ఎక్కువయ్యాయి కానీ ప్రపంచం అంతా రాలేదు. 1 మిలియన్ మంది అక్కడ చనిపోయినట్టుగా అంటే హిస్టరీ లోపల రాయబడింది. అందుకనే దీనిని కూడా నోవహు దినాలతో పోల్చలేదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, మరొక మాట నేను చెప్తాను. ఇందులో చాలా మంది చనిపోయారు, ఇప్పుడు కూడా చనిపోతూనే ఉన్నారు. ఇది ఎయిడ్స్ జబ్బు. ఈ ఎయిడ్స్ జబ్బు 1976లో ప్రారంభించబడింది. ఎస్, ఇది ప్రారంభించబడిన తరువాత ఇదంటే ఎక్కడంటే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో అనేటువంటిది. మనం ప్రార్థనలు కూడా ఆ దేశం కొరకు ప్రార్థించాం. ఆ దేశంలో భయంకరమైనటువంటి జబ్బు. ఈ భయంకరమైన జబ్బు ప్రారంభించబడడానికి ఈ జబ్బు తీసుకురావడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క పాపము, భయంకరత్వం. అంటే అంత భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి పాపము అధికమైపోతే దేవుడిక చూసి ఆ ప్రాంతం లోపల మనుషులు ఏమైపోయారంటే మనుషులు దే లైక్ యానిమల్స్ అనమాట. మృగ సంబంధమైనటువంటి మనుషులు అయిపోయి లోపలికి ఆ మనస్సు కానీ ఆలోచన కానీ ఏమైందంటే సొదొమ గొమొర్రా ప్రజల్లాగా తయారయ్యారు. కొన్ని వాటితో పోలుస్తూ ఉంటాం. సొదొమ గొమొర్రా దినాల్లో ఉన్నటువంటి దినాలనేటువంటి మాట అది భయంకరమైనటువంటి పాపం. అప్పుడేమైందంటే 1976లో ఇది ప్రారంభించబడింది. ఇప్పుడు కూడా అది ప్రారంభిస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 1976లో ప్రారంభించబడి 1981 అంటే ఎన్నండి 4+5 సంవత్సరాల లోపలట ఈ జబ్బు ఎంత భయంకరంగా విస్తరించిందంటే 36 మిలియన్ పీపుల్ చచ్చిపోయారు. దీనిని కూడా నోవహు దినాలతో పోల్చలేదు. ఎస్, దానికి కారణం మీకు చెప్తాను. ఎందుకు అంటే నోవహు దినాల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా, నోవహు దినాల ప్రకారంగా మనం పరిశీలన చేస్తే ఆది కాండంలో ఏముందంటే వాక్యం లోపల ఈ భాగం మనం పరిశీలన చేసినప్పుడు ఈ భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఆ యొక్క ఆది కాండము 7వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు ఈ భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఈ భాగంలో కొన్ని వచనాలు వ్రాయబడి ఉన్నాయి. 20వ వచనానికి వచ్చినట్లయితే 20వ వచనానికి 19వ వచనం ఇంకా 18వ వచనం 18, 19, 20వ వచనంలో ఏముంటుందంటే జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి ఓడ నీళ్ల మీద నడిచెను అంటాడు. రెండవది ఆ ప్రచండ జలములు మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ప్రపంచం అంటే భూమి అంతటికీ ఈ నీరు ప్రాకేసింది. ఎంత పెద్ద పర్వతాలైనా సరే మునిగిపోయినంత పరిస్థితి. అలాగే తక్కువ కాలం లోపల మొత్తం ప్రపంచాన్ని ప్రాకింది. ఏదో కొన్ని దేశాలకు గురించి కాదు. మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటే ఈ యొక్క నేను ఇందాక మీకు చెప్పినటువంటి ఆ జబ్బుల గురించి కొన్ని దేశాల పేర్లు చెప్పగలం మనం. ఒకవేళ బాగా కరువు అంటే మనకి వెంటనే జ్ఞాపకం వచ్చేటువంటి దేశం ఏంటంటే ఇథియోపియా దేశం మనకి జ్ఞాపకం వస్తుంది వెంటనే. కనుక కరోనా అంటే ఆ యొక్క కరువు అనేటువంటిది మాట మనకు జ్ఞాపకం వస్తే ఇథియోపియా దేశం మనకి జ్ఞాపకం వస్తుంది. ఎస్,
అది ప్రపంచమంతా కాదు ఏమాత్రం కూడా. కానీ కరోనా అనేసరికల్లా మనకి ఏమైపోయిందంటే, ఇందాక ప్రార్థన చేసినప్పుడు నేను అనుకున్నాను కదా, 220 దేశాలు. అందులోపల ఈ 220 దేశాలు నేను జాగ్రత్తగా చూస్తే ఆ గ్రీన్లాండ్ పైన ఎక్కడో ఉంటుంది. ఆ పైన ఉంటుంది గ్రీన్లాండ్ అనమాట. ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది. మరికొన్ని ఐలాండ్స్ ఉంటాయి. అవి సముద్రం మధ్యలో చాలా దూరం, ఈ దేశానికి ఆ దేశానికి మధ్యలో, సముద్రం మధ్యలో ఎక్కడో కనబడతాయి అనమాట అండి. ఆ చిన్న ఐలాండ్స్ అనమాట అండి. నేను ఆ దేశాల పేర్లు, ఐలాండ్స్ పేర్లు చదువుతున్నప్పుడు అంత చిన్న ఐలాండ్స్లో కూడా 300 మందికి 400 మందికి ఈ కరోనా అనేటువంటిది వారికి ప్రాకినట్లుగా అందులో మనం చూడగలిగాం. కనుక ఈ దినాలు ప్రియరా నోవహు దినాలకు కరోనా దినాలకి పోల్చడానికి ఇదే సంబంధమైనటువంటిది. ఎస్, కనుక ఈ కరోనా దినాల లోపల మనము ఎలాగున ఉండాలి అనేటువంటిది. పిల్లరా, ఉదయం నేను నిన్న శనివారపు రాత్రి ఉపవాస ప్రార్థనలో చెప్పినప్పుడు నేను చెప్పాను, దేవుడు మొట్టమొదట చేసినటువంటి పని ఏంటంటే ఇంట్లోనే లోపల ఉండమన్నాడు. ఓడలోనే ఉండాలి, బయటకు రావడానికి వీల్లేదు. 6వ అధ్యాయం 7వ వచనం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అనేటువంటి మాట చెప్పాడు. కారణం ఏంటంటే దేవుడు ఇప్పుడు వరదలతో డీల్ చేయడం ప్రారంభించాడు. డీల్ చేసి వరదలకు ఆజ్ఞాపించాడు. వరదలు వస్తాయి. ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం అంతా నాశనం చేసేస్తాయి. వాటర్ అంతా ఫుల్గా కంప్లీట్గా పర్వతాలతో సహా మునిగిపోతాయి. ఇలా నోవహుని ఈ వరదలు ఏమీ చేయలేకపోయాయి. కారణం ఏంటంటే నోవహును ఓడలు ఏమీ చేయలేకపోయాయి. కారణం ఏంటంటే దేవుడు నోవహు కొరకు ఒక ఓడను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఓడ లోపల నోవహు ఉన్నాడు. కానీ ప్రియులారా, నోవహు ఓడలో ఉన్నప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నోవహు నిన్ను ఓడలో దాచిపెడతాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలా అని చెప్పాడు. ఆమేన్. అందుకని అంటాడు కదా, మీరు ఏం చేయాలి అంటే తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. ఇప్పుడు వరదలు వచ్చాయి. ఈ వరదలు ఏం చేశాయంటే మనుషులందరినీ కూడా చంపేశాయి. సమూలముగా నాశనం అయిపోయాయి. ఓడ లోపల దాగి ఉన్నాడు నోవహు కుమారులు 3, నోవహు భార్య, నోవహు యొక్క కోడళ్ళు, మిగిలిన జంతువులన్నీ కూడా ఓడలో దాగి ఉన్నాయి కదా అండి. ఈ ఓడలో దాగి ఉన్నారు అంటే మరణము తప్పించుకోవడానికి ఓడ ఉంటే సరిపోదు. మళ్ళా చెప్తున్నాను మీతోటి నేను, మరణము తప్పించుకోవడానికి ఓడ ఉంటే సరిపోదు. ఓడలో ఏముండాలండి? ఆహార పదార్థాలు ఉండాలి. ఆమేన్. చూసారా, వాక్యంలో రాయబడింది, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకున్నాడు. అనగా ఓడ లోపల ఆహార పదార్థాలు ఉండాలి. నాకేం పర్వాలేదు, వర్షం నన్ను ఏమీ చేయలేదు, ఇదిగో నా ఓడ నీటి మీద తేలింది, నీటి మీద నడిచింది, నేను భయపడనటువంటి మాట కాదు. కానీ చాలా మంచిది, అది కరెక్టే. కానీ దానితో పాటుగా ఓడ లోపల ఆహార పదార్థాలు ఉండాలి. ఇలా ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే ఈ వరదతోటి డీలింగ్ బిట్వీన్ నోవహ్ అండ్ ద ఫ్లడ్స్, ఈ ఓడ లోపల ఉన్నటువంటి భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అంటే ఈ భాగాన్ని మనం చూస్తున్నాం కదండి. నోవహుకి తర్వాత ఈ యొక్క వీటికి అనేటువంటి మాటను మాట్లాడి నోవహు డీల్ చేస్తున్నాడు కదండి ఓడతో, అంటే ఈ యొక్క వీటితో పాటు. 17వ వచనం చూద్దాం, చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 17వ వచనం. జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా అనేటువంటి మాట. మళ్ళా జలప్రవాహములు 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి నుండి పైకి లేచింది. మరలా మనకి ఏం కనబడుతుంది? వరదలు కనబడుతున్నాయి, ఓడ కనబడుతుంది, ఓడలో ఉన్న నోవహు కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ సంబంధము ఓడకు వరదలకు. ఎస్, లోపల నోవహు ఉన్నాడు. ఎస్, వరదలు ఎప్పుడైతే వచ్చి కదిలాయో పిల్లరా, ఓడ కదలడం ప్రారంభించింది. ఓడ కదిలిందా? ఎవరు కదులుతారన్నమాట చెప్పండి? నోవహు కూడా కదులుతాడు. ఓడ మామూలుగా కదలదు, అది కదిలిందంటే.
ఓ చాలా ఇలా అప్ అండ్ డౌన్ అయిపోతున్నా ఓడ అనమాట అండి పిల్లరా. అలాగ అప్ అండ్ డౌన్ అయిపోతుంటే ఇలా అటు ఇటు కొట్టుకుంటా ఉంటుంటే ఆ వరదల లోపల నోవహు ఫ్రీగా కూర్చోలేడు ఏమాత్రం కూడా. ఎస్, నోవాకి ఇప్పుడు మనం విమానంలో ప్రయాణం చేస్తున్నామంటే బెల్ట్లు తీసుకొని బెల్ట్లు పెట్టేసుకుంటాం ఇక్కడ. అది విమానం ఇలా కదిలా బెల్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుంది. కారులో కూర్చుంటే బెల్టులు పెట్టుకోమంటారు. ఆ బెల్ట్ పెట్టుకుంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనం పైకి ఎగిరిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పి. నోవా కాలం లోపల బెల్టులు ఏమి లేవు, ఏవి కూడా. గోడ కదులుతుంటే వీళ్ళు కూడా లోపల కదిలిపోతున్నారు పిల్లరా. వరదలు వచ్చినప్పుడు నేను ఓడలో ఉన్నాను కదా, నేను కదిలిపోతున్నానేటి, నాకేం అవదులే అనుకుంటే కుదరదే మాత్రం కూడా. ఈ దినాలు కరోనా దినాలు నోవహు దినాలతో పోలుస్తున్నాం ఈ సమయంలో. అందుకనే ఇంటిలో ఉన్నప్పుడు శరీరానికి ఆహారం కావాల్సినటువంటి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు అయిపోయాయి అనుకోండి, ఒకవేళ తర్వాత అవసరాలకు దొరకలేదనుకోండి, చాలా కష్టం. మనం ఎంత ప్రార్థన చేసుకున్నా, మనం ఎంత విజ్ఞాపన చేసినప్పటికీ కూడా, మనకి ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆహార పదార్థాలు మనం దొరకకపోతే మనం చచ్చిపోతాం. అందుకని జ్ఞానము కావాలి. నెంబర్ 1, మళ్ళా చెప్తున్నాను, జ్ఞానము కావాలి. ఓడలో లాక్డౌన్లో ఉన్నటువంటి పరిస్థితుల లోపల జ్ఞానము కావాలి. జ్ఞానంతో పాటు ఇంకేం కావాలి అంటే చాలా ఓడ లోపల మనము ఆ యొక్క చాలా భద్రంగా మనం ఉండాలి. ఇలా కదిలిపోతున్నప్పుడు నేను అనుకుంటాను కదా, బిగినింగ్లో ఇది కదిలిపోతున్నప్పుడు ఆ నోవహు పిల్లలకు కానీ భార్యకు కానీ ఖచ్చితంగా దెబ్బలు తగిలి ఉంటాయి. ఎందుకంటే పడిపోతారు. ఆడంతా వుడ్ ఉంటుంది అక్కడ ఎక్కువ. ఆ వుడ్ ఏదో కొట్టేసి ఉంటుంది. లేకపోతే అయ్యయ్యో చాలా గలిబిలి గలిబిలి గలిబిలి. వాక్యంలో ఒక మాట ఏమైనా 15వ వచనంలో ఏముందంటే, జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే పైకి లేచింది భూమి, చూడండి, ఓడను తేలజేసింది, పైకి లేచింది, జలములు భూమి మీద. మళ్ళీ 18వ వచనం, ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. పిల్లరా, నోవహు ఓడలోనే ఉన్నాడు. ఓడ ఒక్కసారి అటు ఇటు కదులుతూ ఉంది. అది మాత్రమే కాదు, 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశము నుండి భూమిలో నుండి వర్షం వచ్చిందంటే ఇలాంటి మెరుపులు వస్తాయండి. మనకు ఒక్క 10 నిమిషాలు కానీ మెరుపులు వచ్చాయంటే ఎవరం కదలం ఇంట్లో నుంచి. గవర్నమెంట్ వారు చెప్తారు బయటికి రావద్దండి అంటారు. ఇంట్లో నుంచి పిల్లలు ఎవరైనా బయటకు వెళ్తే వచ్చేయండి బాబు లోపలికి వచ్చేయండి అంటాం. ఒక్కసారి కానీ ఏమైనా గట్టిగా ఉరుమయా అంటే మాత్రం వెంటనే ఏదో మూలకి వెళ్ళిపోవడం, చాలా భయపడిపోతుంటాం అనమాట. ఏమైపోద్దో భయపడిపోతుంటాం అనమాట అంటున్నారా. అలాంటిది 40 రాత్రులు 40 పగళ్ళు ఏకదాటిగా ఉరుములు, వర్షము, శబ్దము, ఆ వర్షపు గాలి ఓడను కొడుతుంటే ఈ 40 రాత్రులు 40 పగళ్ళు ఈ శబ్దాల మధ్యలో ఎలాగుంటుంటాడండి నోవహు. ఇలా కరోనా వైరస్ యొక్క శబ్దాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు రెడ్ జోన్ అనే శబ్దం వస్తుంది, గ్రీన్ జోన్ అనే శబ్దం వస్తుంది, ఆరెంజ్ జోన్ అనే శబ్దం వస్తుంది. కానీ కాసేపు అయిన తర్వాత మళ్ళా కేసులు పెరిగిపోతున్నాయి, మళ్ళా రెడ్ జోన్లో నుంచి మళ్ళా వచ్చేస్తున్నాం అని రకరకాలైనటువంటి శబ్దాలు. ఎప్పుడు ఎలాగుంటుందో ఏమవుద్దోనండి. ఏంటండి ఇదంతా? కంపెనీలు పనిచేయట్లేదండి, ఉద్యోగాలు లేవండి, ఉద్యోగాలు పోయాయండి, షాపులన్నీ క్లోజ్ అయిపోయాయండి. అందులో పనిచేస్తున్న అనేక మంది ఎవరొస్తున్న బిడ్డలు, పేద కుటుంబాలు, ఉద్యోగం లేదు, శబ్దాలు ఇవన్నీ కూడా. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు 40 దినాలు భయంకరమైన శబ్దాలు విన్నాడు నోవహు. పిల్లరా, దేవుని సన్నిధిలో మనము దాగి ఉన్నాం కాబట్టిగా భయపడము, కానీ శబ్దాలు వస్తూ ఉంటాయి. పైనుంచి సాతానుడు చాలా రకాలైనటువంటి శోధనలు పెట్టి, చాలా రకాలైనటువంటి మానసికమైనటువంటి వేదనలు పెట్టి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యలో విన్నాం, ఒకసారి చెప్పాను నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఒక డాక్టర్ గారు అమెరికా దేశం లోపల హాస్పిటల్లో చాలా వర్క్ చేసింది బిడ్డ. చాలామంది రోగుల దగ్గరికి వెళ్ళి ఆ రోగుల్ని పరిశీలన చేసి, వాళ్ళ కౌన్సిలింగ్ చేసి, వాళ్ళందరికీ మందులు ఇచ్చి చాలా శ్రమ పడింది. ఆ బిడ్డకి ఏమి కరోనా వైరస్ తనకి ఏమి రాలేదు, తనకి ఏమి అటాక్ అవ్వలేదు ఏమాత్రం కూడాను. కానీ మనుషులు చూస్తుండగానే
మరణానికి జీవానికి మధ్యలో కొట్టుకుంటుంటే చూడలేకపోయింది. అదొక శబ్దం, అది మానసికంగా కృంగిపోయేటువంటి శబ్దం. అది చూడలేక ఇంటికి వచ్చి చాలా శ్రమ పడిపోయేదట. ఉదయాన్నే వెళ్ళగానే, హాస్పిటల్కి వెళ్ళగానే అవే కంటికి కనబడుతున్నాయి. తను అక్కడే ఎక్కువ పనిచేస్తుంది అనమాట నా డాక్టర్. అవే ఎక్కువ పనిచేస్తున్నాయి. చూడలేక 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 ఆ శబ్దము కాయలేక మనసులో దానిని భరించుకోలేక ఏమైందంటే ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. వారు చనిపోతున్నటువంటి విధానం చూడలేక శబ్దాలు, కరోనా వైరస్ యొక్క శబ్దాలు ఇప్పుడు ఎలాగొస్తున్నాయో మనకు తెలుసు. అందుకనే ఈ కరోనా వైరస్ దినాలని నోవహు దినాలతో మనము పోల్చి చూడగలుగుతున్నాం. కనుక ఇలాంటి శబ్దాలు కలిగినటువంటి ఈ ప్రాంతం లోపల మనం ఉంటున్నప్పుడు పిల్లరా, దేవుని కృప ఎంత గొప్పదంటే ఈ శబ్దాలన్నీ కాసేశాడు నోవహు. ఎందుకంటే అంతకుముందు మంచిగా డీల్ కుదిరింది, దేవుడికి నోవహుకి మధ్యలో డీల్ కుదిరింది. ఆ డీల్ అయిన తరువాత దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, నేను మళ్ళా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాననేటువంటి మాట. ఆమేన్. అప్పుడు మనం చూస్తున్నాం, దేవుడికి వరదలకి డీల్ అయింది. వరదలు వచ్చాయి, వరదలు విస్తారంగా కొట్టబడుతున్నాయి. వరదలు వాటి పని అవి చేసుకొని వెళ్తూ ఉన్నాయన్నమాట అండి. అది అయిన తర్వాత వరదలు వస్తున్నప్పుడు నోవహుకి వరదలకి మధ్యలో నోవా అండ్ ఫ్లడ్స్ మధ్యలో డీలింగ్ ఏర్పడింది. ఈ డీలింగ్ లోపల వరదలు ఎంత భయపెడుతున్నప్పటికి కూడా, వరదలు ఎంత గలిబిలి చేస్తున్నప్పటికి కూడా నోవహు భయపడిపోకుండానే ఆ దెబ్బలు కాస్తూనే శబ్దాలు వింటూనే నిలబడిపోయాడు ప్రియులారా. అందుకనే వాయువులో రాయబడిందంటే, నీళ్ళ మీదట, భూమి మీద నుంచి లేచిందట, తరువాత ఏమైందంటే నీళ్ళ మీద నడిచింది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటారా, ఈ డీలింగ్ లోపల ఏం జరిగిందంటే నోవహు గెలిచేశాడు. నోవహు గెలిచేశాడు. ప్రైజ్ లార్డ్. ఇది అయిన తరువాత ఎప్పుడైతే నోవహు గెలిచాడో ప్రియులరా, 7వ అధ్యాయం తరువాత దినాల గురించి మనం వెళ్ళట్లేదు, కానీ మొదటి వచనాన్ని మనం చూస్తున్నాం. నోవహు చూడండి ఒకసారి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ప్రైజ్ లార్డ్. పిల్లరా, జయించినవాడు దేవుని జ్ఞాపకంలోకి వస్తాడు. నోవహు వరదల్ని జయించాడు, ఓడలో ఉన్నాడు కానీ శబ్దాల్ని జయించాడు. ఆమేన్. నేను అనుకుంటాను, సర్వసాధారణంగా ఏమైనా గట్టిగా శబ్దం వస్తే ఆడపిల్లలు తండ్రి దగ్గరికి కానీ లేదా భర్త దగ్గరికి కానీ వెళ్ళిపోతారు భయంతో. ఒక ప్రక్క నుంచి నోవహు ఏ పనులు చేద్దాం అనుకున్నప్పటికి కూడా ఆ శబ్దాలను బట్టి నోవహు భార్య చాలా పనులు నోవహును చేయించి ఉండదేమో. ఒకవేళ బాబోయ్ భయమేస్తుందని నోవహు చేతులు పట్టేసుకొని నోవహు దగ్గరికి వచ్చేసి చాలా గలిబిలు చేస్తుంటారు. అలాగే నోవహు కుమారులు కూడా, నోవహు కోడళ్ళు కూడా కుమారుల దగ్గరికి వెళ్ళి బాబోయ్ చాలా భయం వేస్తుందని అరిచేసి కేకలేసేస్తుంటారు. పిల్లరా, ఈ యొక్క లాక్డౌన్లో మనకు తెలుసు, చాలా సమయాల్లో అపవాది గలిబిలి, కేకలు, రభస ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రైజ్ ద లార్డ్, మనము జయించడానికి ఏర్పాటు చేయబడ్డాము. మాట గుర్తుంచుకోండి దయచేసి. ఓడలో ఉన్నాం మనం. ఈ దినాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. మన ఏఓజీ బిడ్డలారా, మీకు ఒక మాట, వరదలు అయిపోయిన తర్వాత ఏం ఈ లాక్డౌన్ దినాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఏమైపోద్దో అనుకునేటువంటి దినాలు మనం అనుకోలేము ఏమాత్రం కూడా. ఎందుకంటే మరొక ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవం ఒకటి మన కొరకు కనిపెడతా ఉంది. ఆమేన్. ఆ ఉజ్జీవంలో మనం అందరం పనిచేయాలి. ఆ ఉజ్జీవంలో అందరికీ గొప్ప సంతోషం అంటారు. కనుక అది ఏమైందంటే, ఎప్పుడైతే నోవహు ఆ యొక్క జలప్రలయం వచ్చినప్పుడు ఆ వరదలని, ఆ లోపల శబ్దాలని, వీటన్నిటిని జయించాడో ఏమైందంటే, దేవుడు నోవహును అతనితో కూడా నున్న ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఆమేన్. నోవహు జ్ఞాపకానికి వచ్చాడు. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కానీ చాలా సమస్యల్లో కానీ, భయంకరమైనటువంటి శబ్దాల మధ్యలో కానీ నువ్వు ఉన్నట్లయితే భయపడొద్దనేటువంటి మాట చెప్తున్నాడు దేవుడు.
కొద్దిగా ఓపిక పట్టి ప్రార్థనలో కొంచెం కొనసాగిపోయినట్లయితే దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి దినాలు వస్తున్నాయి. పిల్లరా, ఓడలో ఉన్నప్పుడు అంటే నోవహు ఎలాగునా ప్రిపేర్ చేయబడ్డాడండి. నెంబర్ 1 మీకు చెప్తున్నాను, ఆహారాన్ని కూడగొట్టుకున్నాడు. ఎస్. తరువాత శబ్దాలు వస్తుంటుంటే, పైన ఉన్నటువంటి ఉరుములు శబ్దాలు, మెరుపులు శబ్దాలు వస్తుంటుంటే వాటికి భయపడలేదు ఏమాత్రం కూడా. రెండవది, వాటికి భయపడకుండా తన కుమారులను, తన భార్యను, తన కోడళ్లను ఆమేన్ ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, వారికి తోడుగా ఉంటూ, వారి కౌన్సిల్ చేస్తూ వారి దగ్గరే ఉన్నాడు. ఆమేన్. వారు కూడా భయపడిపోయి ఏదో అయిపోకుండా ఉండడానికి. అలాగే చాలా మంది జంతువులు అరుస్తూ ఉంటుంటే భయపడిపోతూ ఉన్నట్లయితే వాటి దగ్గరికి వెళ్ళి వాటిని కూడా ఓదారుస్తున్నాడు. ఆమేన్. ఏ సింగిల్ మ్యాన్. అప్పటికే వయసు పెరిగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి. ఓడ కట్టే సమయం వచ్చినప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయింది భూమి మీద. 600 నోవహు యొక్క వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల అనేటువంటి మాట రాయబడింది. మోర్ దెన్ 600 years ఓల్డ్ మ్యాన్. వావ్, ఎ సింగిల్ మ్యాన్. కారణం ఏంటండి? బలంగా ఉండడానికి అంటే ఫిజికల్ బాడీ, ఫిజిక్స్ కాదు, ఫిజికల్గా కాదంటే శరీర సంబంధంగా కాదు ఏమాత్రం కూడా. నోవహు బలంగా ఉండడానికి కారణం ఏంటంటే నోవహు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. నోవహు మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటకు విధేయత కలిగిన వాడు భయపడడు ఏమాత్రం కూడా. మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ మాట. దేవునికి విధేయత కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుడు తప్ప వేరొక ఆధారము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు భయపడ్డా మాత్రం కూడా, పరిస్థితులకు భయపడ్డా మాత్రం కూడా, గాలి తుఫాన్లకు భయపడ్డా మాత్రం కూడా, ఫైనాన్షియల్ యొక్క ఆర్థిక పరమైనటువంటి దేనికి భయపడ్డా మాత్రం కూడా, మనుషుల యొక్క నిందలకు కానీ మరి దేనికి కూడా భయపడ్డా మాత్రం. కారణం ఏంటంటే నోవహు యొక్క ఒకే ఒక బలం ఏంటంటే నీతిమంతుడు. హిజ్ రైచియస్నెస్. పిల్లరా, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. పైనుండి ఎలాంటి శబ్దాలు కలిగినా ఆ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. ఓడ ఎంత గలీలేపై మనిషిని పైకి కిందకి పడేసేసి ఎన్నిసార్లు పడిపోయాడో నోవహు ఓడ లేచినప్పుడు. చాలా సమయాల్లో పిల్లలు సహాయం చేస్తుంటారు. ఒకవేళ పిల్లలు పడిపోతున్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు సహాయం చేసుకుంటుంటారు. ఎన్నిసార్లు పడిపోయాడో, బట్ ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటాను కదా, అందరూ మళ్ళీ వాడు నిలబడగానే అందరూ ఒకరినొకరు సహాయం చేసుకొని పెద్దగా నవ్వేసుకొని ఉంటారు కదండి. యాస్, ఆమేన్. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఇది లాక్డౌన్. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే లోపల ఉన్నామో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. పిల్లరా, ఈ భాగాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ, ఇప్పుడు ఒక సమయం వచ్చింది. మళ్ళీ మీకు చెప్తున్నాను, 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. లాక్డౌన్లో ఉన్నటువంటి నోవహు దేవుడు జ్ఞాపకం అంటే అర్థం ఏంటనమాట? దేవుడు నోవహు దగ్గరికి వస్తాడు. ఎస్, దేవుడు నోవహు దగ్గరికి వస్తాడు. ఇంకో మాట రాయబడి ఉంది 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 15వ వచనంకి వచ్చినప్పటికీ, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండులను ఓడలో నుండి బయటకు రండి. ఆమేన్. దేవుడు నోవహు దగ్గరికి వచ్చాడు. పిల్లరా, మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవుడు తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. హీ ఈస్ కమింగ్ సూన్. మన మాట వింటాం, జీసస్ ఈస్ కమింగ్, జీసస్ ఈస్ కమింగ్ సూన్ అనే మాట. జీసస్ ఈస్ కమింగ్ సూన్ అనేటువంటి మాట. యేసు త్వరగా రాబోతున్నాడు. యేసు త్వరగా ఆమేన్. యేసు త్వరగా రాబోతున్నాడు. ఈ వాక్యాన్ని మనం పరిశీలించి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు ఓడలో ఉన్నటువంటి నోవహు దగ్గరికి యేసు తండ్రి అయిన దేవుడు, లేకపోతే దేవుడు వచ్చాడు. ఆమేన్. వచ్చినప్పటికీ లోపల అన్నీ ఉన్నాయి, చక్కగా బాగా అన్ని లోపల ముందుగానే ఉంచాడు కాబట్టిగా ప్రిపేర్ అయ్యాడు. మళ్ళా ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి. ప్రియారా, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఈ కరోనా వైరస్ తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఏమో ఒకవేళ ఈ కరోనా వైరస్ ఉంటుండగానే ఆయన వచ్చేస్తాడేమో మనకు తెలియదు ఆ మాత్రం కూడా. కనుక ఇలా లాక్డౌన్లో ఉన్నటువంటి మనము 4 ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ఒకటేంటంటే వాక్ విత్ ఏ రిపెంటెంట్ హార్ట్ డైలీ. ప్రతిరోజు కూడా దేవునితో పశ్చాత్తాపపు మనస్సుతో దేవునితో నడవాలి. చూడండి ఒకసారి 51వ కీర్తనలో దావీదు మాట్లాడేటువంటి మాట లోపల మీకు చూపిస్తాను. 51వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అనేటువంటి మాట. ఇలా లాక్డౌన్లో ఉంటున్నప్పుడు ప్రభువు తిరిగి వచ్చే సమయం వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి ప్రాముఖ్యమైనటువంటిది. సువార్తకి వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోలేము మనం. లేకపోతే 4 ప్రసంగాలు చేసేస్తే ప్రాకడ లోపల ప్రభు దగ్గరికి ఎత్తబడమే ఏమాత్రం కూడా. లేకపోతే ప్రవచనాలు చెప్పేస్తే ప్రభు దగ్గరికి ఎత్తబడిపోవే ఏమాత్రం కూడాను. అందుకనే చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఉండాలి ఈ సమయం లోపల ప్రియులారా. ఎస్, వాక్యంలో ఉన్నటువంటి మాట ప్రకారం ఏంటంటే వాక్ విత్ ఎ రిపెంట్ హార్ట్ డైలీ. ప్రతిరోజు కూడా పశ్చాత్తాపపు మనస్సు కలిగి దేవునితో పాటు నడవాలి. రెండో మాట ఏం చెప్పండి, బీ ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్ బై ఎ మినిట్ అండ్ బై మినిట్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి నిమిషము కూడా ట్రాన్స్ఫార్మ్ మైండ్. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, కాబట్టి సహోదరులారా చూడండి 2వ వచనంలో 12వ వచనం లోపల, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నెంబర్ 1, పశ్చాత్తాపముతో శుద్ధీకరణతో ఎప్పుడు ఆయన వెనకాతల రిపెంట్ అవుతూ ఆయన వెనకాతల నడవాలి. నెంబర్ 2, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూపాంతరం పొందినటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్. నెంబర్ 3 ఇంకోటి ఉంది. నెంబర్ 3 ఏంటంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం మనం పరిశీలన చేస్తే, అతడు లుస్త్రలోను ఈకనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఆమేన్. సాక్ష్యాన్ని కాపాడుకునేవాడుగా ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రభువు వచ్చినప్పుడు తిరిగి మళ్ళా 8వ అధ్యాయంలో నోహు దగ్గరికి ఎలాగైతే ప్రభువు వచ్చాడో ఆయన మళ్ళా జ్ఞాపకం చేసుకొని ఆయన మన ప్రాంతానికి మళ్ళీ మన దగ్గరికి వస్తాడు ఆయన. కనుక ఆయన వచ్చినప్పటికీ మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అదే సమయం లోపల ఇంకొక మాట మరొకది ఏంటంటే ఆయన వచ్చే వరకు దేనితో మనం ఆక్యుపై అయిపోవాలి తెలుసా అండి? పూర్తిగా ఆక్యుపై అనేటువంటి మాట అంటే నిండిపోవాలి, ఆక్రమించబడాలి. ఆ యొక్క పదార్థంతో మనం ఏమనుకుంటామంటే వాక్యంతో నిండిపోవాలా, ప్రార్థనతో నిండిపోవాలా, ఇలా చెప్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాట మనం పరిశీలన చేసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత మొత్తం హోల్ బాడీ మొత్తానికి, మనస్సులో రూపాంతరము, మిగిలినటువంటి అన్ని పార్ట్స్ లోపల పరిశుద్ధత. గ్లోరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ దినాలు దేవుని దినాలు దగ్గర అవుతున్నటువంటి దినాలు, ప్రభు వచ్చేటువంటి దినాలు. వచ్చేటప్పుడట ఆయన నోవాహు దగ్గరికి వచ్చినప్పుడట నోవాహును జ్ఞాపకం చేసుకోగానే ఆయన చేసిన పని ఒక గాలిని పంపించాడు. ఆమేన్. గ్లోరీ టు ద లార్డ్. ఒక గాలి వచ్చింది పిల్లరా. ఆ గాలి ఏం చేసిందంటే వరదలతో డీల్ చేశాడే ఈ యొక్క నోవాహు. ఈ వరదలు వచ్చినప్పుడు శబ్దాలతో వీటన్నిటిలో సర్దుకొని వీటన్నిటి దగ్గర నిలవబడ్డాడే. అప్పుడు ఏమైందంటే ఏ నీరైతే నోవాహును గలిబిలి చేసిందో,
ఏ వరదలైతే ఏవైతే శబ్దాలు చేసి నోవాహును కంప్లీట్గా మానసికంగా కృంగదీశాయో పిల్లరా, ఆయన గాలి పంపించి వాటన్నిటినీ ఎండిపోజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. చాలా వరకు దెబ్బైపోయావమ్మా నాయనా, దెబ్బైపోయావు. చాలా వరకు మానసికంగా కృంగిపోయావు. చాలా వరకు ఎన్నో ప్రాంతాల గుండా ప్రయాణం చేసావు. చాలా వరకు ఒక్కొక్కసారి అర్థం కాక చేతులెత్తి భయంకరంగా ఏడ్చిన దినాలు ఉన్నాయి. బట్ దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఒక గాలిని నేను పంపబోతున్నాను. ఆమేన్. నేను త్వరగా రాబోతున్నాను. ఇదిగో త్వరగా ఆయన వస్తున్నాడు. మాటలు మనం వింటా ఉన్నాం. ఇదిగో నాకు దర్శనం వచ్చిందని చెప్తా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు. ఆమేన్. అందుకనే దేవుడు ఒక గాలిని నీకు పంపించాడు. అప్ టు యూ. ఈ దినాన్ని పిల్లరా, నేను వాక్యాలు ముగిస్తున్నాను. ఈ సమయంలో ప్రిపేర్ అవ్వడానికి 4 పాయింట్స్ నేను చెప్పాను. 1 కీర్తనలు 51:7, 2వది రోమాపత్రిక 12:6, 3వది అపోస్తుల కార్యాలు 16:2, 4వది మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మరొకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి కరోనా వైరస్లో మన ఆత్మీయ జీవితానికి. 1 కీర్తనలు 51:7, 2వది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, 3వది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం, 4వది మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నాయన పరిశుద్ధమైన దేవా, మీ పాదములకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి ఇదిగో ప్రభువా నాయన, మీరు మాతో మాట్లాడారు. మీరు త్వరగా రాబోతున్నారు. మీరు వచ్చే ముందు ప్రభువా ఒక గాలిని పంపించబోతున్నారు తండ్రి. మీకు వందనాలు. మేము మీ దగ్గర నమ్మకంగా ఉంటే నోవాహులాగా ప్రభువా నాయన భద్రం చేయబడతాం. యేసు క్రీస్తు అనేటువంటి ఓడ లోపల భద్రం చేయబడతాం ప్రభువా నాయన. పరిశుద్ధాత్మని చేతిలో దాగి ఉంటాం ప్రభువా, మీకు వందనాలు. సభ్యుల బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ నామాన్ని మీరు మహింపరచుకోరండి. వారి జీవితాల్లో అద్భుతమైన మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి బాబు నాయన సంపూర్తిగా విడుదల దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావం పొంది నడిపించమని యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడును మన అందరకు తోడై ఉండి ఈ కరోనా వైరస్లో ఈ లాక్డౌన్లో మనలను బలపరిచి శక్తివంతులుగా చేయును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జాయ్, సిలువ రక్తమే జాయ్. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అయ్యా ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ మన అందరం కలిసి బుధవారపు రాత్రి మనం కలుసుకుందాం. మధ్యకాలంలో ఎవరైనా ఏదైనా ప్రార్థనలు అవసరమైతే నాకు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ప్రార్థన చేస్తాను. దేవుడి దీవించును గాక. ఆమేన్.